మోహన్ బాబు తాజాగా ఏదైతే వివాదంలో చిక్కుని ఓ పక్కన ఆసుపత్రికి వెళ్ళి ఆ పైన ఆయన మీద కేసు హత్యా ప్రయత్నం కేసు నమోదు అవ్వడం, ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఒక సుదీర్ఘమైనటువంటి ఆడియో రిలీజ్ చేశారు. అందరినీ ఆలోచించమంటూ, నా ప్రైవసీ నాకు ఉండాలి, నా ఇంట్లోకి అడుగుపెట్టి నా ప్రైవసీకి భంగం కలిగించినటువంటి వాళ్ళు వ్యవహారం చూడండి అంటూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అలాగే మీడియాకి అందరినీ ఉద్దేశిస్తూ ఆయన విడుదల చేసినటువంటి ఒక ఆడియో చూద్దాం. అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు, భారతదేశంలోనూ యావత్ ప్రపంచంలోనూ ఉన్నటువంటి తెలుగు మిగతా భాషలలోని అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, ప్రజా ప్రతినిధులకు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు. గత 4 రోజులుగా ఏమేమి జరుగుతున్నదని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రులు కూడా తెలుసుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలతో తలమునకలై ఉంటారు. కానీ ఎవరో ఆయన పర్సనల్ సెక్రటరీస్ చెప్పుండొచ్చు. నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే, కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా? మీరే ఆలోచించండి. 100% అనాల్సిన అవసరం లేదు, కనీసం 95-99% కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు, పాపులర్గా ఉన్న రాజకీయ నాయకుల విషయాలు, కొంతమంది ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి చెబుతూ ఉంటారు. చెప్పేవాడు కూడా ఆలోచించాలి, వాళ్ళ మనసులు, వాళ్ళ కుటుంబ సమస్యలు అని. ఇదంతా ప్రజలకు తెలుసు. కానీ ఎందుకులే మన పనులు మనం చేసుకుందాం అని అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు కూడా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. విజువల్స్ చూడండి, టీవీల్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తుంది. రాత్రి 8 గంటలకు గేటు తోసుకొని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా పర్సనల్ విషయం, తర్వాత మాడుకోవచ్చు. పత్రికాధిపతులు, పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకొని, వ్యాన్లు పెట్టుకొని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను, అందరికీ నమస్కారం అయ్యా, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో, దీన్ని చిలవను పరవను చేయొద్దండి, దయచేసి నన్ను గౌరవించండి, నేను ప్రజలకు ఏం చేస్తున్నాను ఒక విద్య ద్వారా అనేది మీకు తెలుసు. నటుడిగా మీ అందరికీ తెలుసు, ఒక రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు. ఎంత క్లీన్ చిట్టుతో వచ్చానో రాజ్యసభ సభ్యుడిగా. నా హృదయంలో ఉండే ఆవేదన చెప్పనలవే కాదు, మీకే చెప్పాలి. ఈ రోజున ఈ మీడియా సోదరులు ఎంత కల్పితాలు, ఎంత నెగటివిటీ నన్ను గురించి చెప్తున్నారో మీ అందరికీ తెలుసు. దానికి నేను బాధపడడం లేదు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, రాత్రుల్లో గేటు తోసుకుని, గేటు పగలగొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా? మీరే చెప్పండి. వచ్చిన వాళ్ళు అందరూ మీడియా సోదరులా, లేకపోతే ఇంకెవరైనా నా మీద పగ, రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతులు పెట్టుకొని అలా వచ్చి ఉంటారేమో సందేహం.
కానీ వాళ్ళను కొట్టాలని తిట్టాలని మనసా వాచ దైవ సాక్షిగా నేను అలా ఆలోచించేవాడిని కాదు. ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తులు, నేను కూడా ఉద్యోగస్తునే, అందరూ కూలి వాళ్ళం. భగవంతుడు ఇస్తుంటాడు మనకు కూలి. ఎవరికి ఏమిటనేది ఆయన నిర్ణయిస్తాడు. ఇది మీ అందరికీ తెలుసు. వాళ్ళకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టాను. అయినా అతను నేను కొట్టామనే చెప్తున్నారు తప్ప మైక్ తీసుకెళ్ళి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి. అది నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. అతనికి తల కాదు చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది అన్నారు. దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నా. అతను నాకు తమ్ముడే. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఐ లవ్ దెమ్, ఐ లైక్ దెమ్. అటువంటిది ఈరోజుకి బాధపడుతున్నా నేను. అయ్యో, అతని భార్య ఎంత బాధపడుతుందో, అతని పిల్లలు ఎంత బాధపడుతున్నారో అని నేను ఆలోచిస్తున్నా. మరి నేనెంత ఆవేదనకు గురి హాస్పిటల్లో అయ్యానో. నటించింది సినిమాలో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదు. నాకున్నది ఒకటి ధైర్యం, సాహసం, నీతిగా న్యాయంగా ధర్మంగా బ్రతకాలన్నది నా ఆలోచన. ఎందుకు కొట్టాలి? గేటు బయటుండి నేనేమైనా అసభ్యకరంగా వాళ్ళని కొట్టుంటే డెఫినెట్గా నా మీద 50 కేసులు కాదు 100 కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు. లేకపోతే నేనే పోలీస్ స్టేషన్ పోయి, అయ్యా ఆవేశంలో నా ఇంటి బయట ఉన్న వాళ్ళను కొట్టాను, నాది తప్పే అని పోలీస్ స్టేషన్కి ధైర్యంగా పెడతాను. కానీ ఇంటి లోపలికి వచ్చి నా ఏకాగ్రతను, నా మనశ్శాంతిని భగ్నం చేశాడు. ఆల్రెడీ నా బిడ్డ చేస్తున్నాడు. అయినా నీ కన్నబిడ్డ, ఎప్పటికీ నీ కన్నబిడ్డే. ఏదో ఒక రోజున న్యాయం జరుగుతుంది, మేము కూర్చుని మాట్లాడుకుంటాం. దీనికి మధ్యవర్తులు అక్కర్లే. కుటుంబ సమస్యలకు బయట వాళ్ళని పిలిపించి ఇలా చేయండి, మీరు ఇలా మాట్లాడండి అని చెప్పక్కర్లే. కట్టు బట్టలతో మద్రాసుకు వెళ్ళేవాడిని. ఆల్రెడీ మీకు చెప్పాను. పైసా లేకుండా కట్టుబట్టలతో చెప్పులు సగం కింద అరిగిపోయి అలా వెళ్ళిన వాడిని. మా తల్లిదండ్రులు అద్భుతమైన జన్మను ప్రసాదించారు. ఒక్క పైసా ఇవ్వాల. నా కష్టార్జితంతో నేను సంపాదించి ఈరోజు నేను కులమతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ నా స్థాయిలో నాకు తగిన సహాయం చేసుకుంటూ, వరద బాధలు వచ్చినా ఇంకోటి వచ్చినా అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో చేశాను. బట్ అవి మర్చిపోయి ఈరోజు కొట్టింది మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధులారా, నా అభిమానులారా, తెలుగు ప్రజలారా, తమిళ, మలయాళం, కన్నడ అభిమానులారా, ఆలోచించండి. నేను చేసినది తప్పు, కొట్టినది తప్పు. ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చింది? మీ ఇంటికి దూరితే ఒప్పుకుంటారా? మీ ఏకాగ్రతను భగ్నం చేస్తే ఒప్పుకుంటారా? మీరే ఆలోచించండి. న్యాయాధిపతులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అభిమానులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇదే మీడియా ప్రతినిధులు కూడా వాళ్ళ ఇళ్ళలోకి ఎవరైనా దూరి మన గురించి ఇలా రాశావు అని ఆ ఇళ్ళలోకి ఒక 10 మంది వెళితే వాళ్ళు దండం పెట్టి పంపిస్తారా? ఏం చేస్తారు చెప్పండి. మీకు టీవీలు ఉన్నాయి, మాకు టీవీలు లేవు. నేను కూడా రేపు టీవీ పెట్టచ్చు. అది కాదు గొప్ప. నా హృదయపూర్వకంగా చెప్తున్నా, అతని మనసును బాధ పెట్టిన, అతను గాయమైన దానికి చాలా చింతిస్తున్నాను. చింతించిన లాభం ఏమిటండి అంటే మరి ఏం చేయాలి? మీరు చేసిందంటే మళ్ళీ చెప్తున్నా, అసలు అతను నిజంగా జర్నలిస్టా కాదా అని ఆ చీకట్లో నాకు ఎలా తెలుస్తుంది? టీవీ 9 అని నాకు ఎలా తెలుస్తుంది? ఏదో ఒక కంటి మీదకి ఒక మైక్ వచ్చింది, దానికి అబక్కం లాక్కున్నాను. ఇది వాస్తవమే, అసత్యం కాదు. అది టీవీ 9, ఆ టీవీ 9 మైక్ నేను లాక్కోవాలి. అది ఏంటంటే నేనేమన్నా మూర్ఖున్నా?
వాళ్ళందరూ నాకు కావలసిన వాళ్ళే. ఈ రోజున ఆ రజనీకాంత్ అతను కూడా ఎన్నో ఫోన్లో నేను చాలా సందర్భాల్లో మాట్లాడున్నాను. ఇట్స్ లైక్ మై సన్నా లేకపోతే బ్రదరా అలా ఉంటాం. మరి ఈ విషయంలో మాత్రం మీరు అందరూ అంటే మీరు చేసినది తప్పు తప్పు అని మీరు ఒక్కరు అనలేదే. కానీ జర్నలిస్టు సోదరులు ఒక ఆడపడుచు, దాదాపు ఒక 5-6 మంది ఆడపడుచులు, ఒక 5-6 మంది సోదరులు వాళ్ళందరూ మాట్లాడారు. కొట్టడం తప్పైనా ఏ సందర్భంలో కొట్టవలసి వచ్చింది ఇవన్నీ క్లియర్గా మాట్లాడారు. అవన్నీ మీరు చెప్పరు. కాబట్టి పైన భగవంతుడు చూస్తున్నాడు. పోలీస్ అంటే నాకు ఇష్టం. ప్రజలను కాపాడవలసిన బాధ్యత వాళ్ళది, రక్షణ కల్పించవలసింది. నా విద్యాలయానికి కూడా ఐపీఎస్లు ఐఏఎస్లు అయిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు న్యాయం ధర్మం నేర్పించి పంపించాను నా ఇన్స్టిట్యూషన్లో. బట్ దే ఆర్ పర్ఫెక్ట్. కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు డీసీపీలు ఇలా చాలామంది ఉన్నారు. బట్ ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు. వాడు నా బిడ్డలు. మరి వాళ్ళు కూడా పోలీసు ఉద్యోగస్తులే కదా, న్యాయంగా ఉన్నారు కదా. కానీ ఇక్కడ మాత్రం ఏకపక్ష నిర్ణయం ఏమి చేస్తున్నారో మీరే ప్రజలారా చూడండి, ఆలోచించండి. నేను న్యాయమా అన్యాయమా, నేను చేసింది న్యాయమా అన్యాయమా మీరే ఆలోచించండి. నా ఇంటికి తలుపులు బద్దలు కొట్టి రావడం న్యాయమా? మీరే చెప్పండి. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకునే మీ మోహన్ బాబు. నమస్కారం. ఇది నిజం. ఆయన చెప్పింది. ఆయన ఇంటిని తలుపులు బద్దలు కొట్టుకు రావడం తప్పే. ఎవరు బద్దలు కొట్టుకొచ్చారు? మీడియా బద్దలు కొట్టుకొచ్చిందా? సొంత కొడుకు బద్దలు కొట్టుకొచ్చాడు. అదే సందర్భంలో న్యాయం అన్నటువంటిది ఆ బిడ్డ ఆ ఇంట్లోనే ఉండిపోయాయి. తలుపులు బయట వేసి అతను ఎన్నిసార్లు కేకలేసినా తలుపులు తీయలేదు. మీడియాని సపోర్ట్ అడిగి అతను అక్కడికి వచ్చాడు. అంటే మీడియా రక్షణ లేకపోతే ఒక చిన్న పిల్లని కిడ్నాప్ చేసినట్టు కదా. ఒక పసిబిడ్డని ఇంట్లో పెట్టుకుని కొడుకుని రోడ్డు మీదకి పంపించేసి అతన్ని రానియకుండా తలుపులు గడేస్తే పగల కొట్టింది సొంత కొడుకు. న్యాయం అడిగింది ఆ మీడియాని అతను. ఆ జరుగుతున్నప్పుడు అక్కడ జరిగింది. ఖచ్చితంగా వ్యక్తిగత జీవితంలోకి అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. నా మోహన్ బాబు గారికి ఆ అధికారం ఉంది. ఆ బిడ్డకి అధికారం ఉందో లేదో ఆయన తేల్చుకోవాలి. కుటుంబ వ్యవహారం ఆ మనోజే కనుక మీడియా ముందుకు రాకపోతే అసలు రావాల్సిన ఇదంతా ఇంత రచ్చ జరగాల్సిన పని ఉంది. రెండోది, నోటి దగ్గర మైకి పెడితే కంటికి తగిలిందంట. డాక్టర్లను చూపించారుగా, ఏమన్నా తేలిందా? 2 రోజులు హాస్పిటల్లో ఉన్నారు కదా, ఏమన్నా తేలిందా? నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ అరెస్ట్ చేసే పరిస్థితి వస్తున్నప్పుడు అది జరిగింది. కొట్టేసి దవడలు ఇరిగిపోయి ఐరన్ రాడ్లు పెట్టే పరిస్థితి వచ్చేంతగా కొట్టిందేమో జస్ట్ రియాక్షనా? అదే మైకు తగిలితేనేమో యాక్షనా? నిజంగా ఏది న్యాయమో ఏది అన్యాయమో ప్రజలు చూశారు. ఆ మనోజ్కి జరిగింది న్యాయమా అన్యాయమా అది మీ వ్యక్తిగత వ్యవహారం. ఇంకొకటి, అదేదో మేము చూసుకుంటాం. అదేదో చూసుకుంటే మధ్యలో మా దగ్గరికి ఎందుకు రావాలి అతను? ఇంకోటి, ఆ విద్యా సంస్థ అది వేలాది మంది జనంతో కూడుకున్నటువంటి అంశం. కాబట్టి న్యాయం అడగడంలో తప్పులేదు, ప్రైవసీ కోరుకోవడంలో తప్పులేదు, ఇంటర్నల్గా మీరు తిప్పలపడడంలో తప్పులేదు. మీడియా ముందుకు రావడం వల్ల మీడియా వస్తే ఆ మీడియాని కొట్టడం తప్పో కాదు. అదే తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు, అవసరమైతే ఇతర అన్ని భాషల యొక్క ప్రేక్షకుల్ని కూడా అడగండి, అది రైటా రాంగా అంతే.